నమస్తే అమ్మా. నమస్తే. ఎట్లున్నావు? మంచిగున్నా. మంచిగున్నావా? ఇప్పటికైతే మంచిగున్నా. మంచిగున్నావు. మరి ఏంటి ఏం చేయడానికి వచ్చావు ఇక్కడ మార్కెట్లోకి? ఇప్పుడు మార్కెట్లకు కూరగాయలు తీసుకుపోయేందుకు వచ్చిన. ఈ ఎండకి అంటే హాస్పిటల్కి వచ్చిన, నరహరి దాంట్లోకి హాస్పిటల్కి వచ్చిన. కొన్ని మందులు తీసుకున్నా, మెల్లగా ఇటు వచ్చిన. ఇటు వచ్చినావు? బస్సు ఎక్కిపోతాయి. బస్సు ఫ్రీ బస్సా? ఫ్రీ బస్సు. ఏంటి ఒక ఆధార్ కార్డు చూపించేసి ఎక్కేస్తావు? ఎక్కడికంటే అక్కడ ఫ్రీ బస్సే. ఫ్రీ బస్సు. ఫ్రీ బస్ అంటున్నావు కదా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, మళ్ళీ కొన్ని రోజులే ఉంది. ఎవరికి వేస్తున్నావు నీ ఓటు? ఓటుగా మనకు తెలియదు. ఇక ఆయన ఎవరికి వేస్తావు? అదే మరి నాకు తెలియదు కదా, నువ్వు నాకు చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. అయ్యో, ఎందుకు అంత సీక్రెట్ చెప్తున్నావు? దీనిలో చెప్పు అందరికి. నేను ఎవరికి? రేవంత్ రెడ్డి కేసుడే. ఇక్కడ ఎవరి నుంచో తెలుసా? జీవన్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి గారు తెలుసు. తెలుసా? ఎట్లా తెలుసు? తెలుసు. ఇక్కడికి అర్థం కదా, 24 గంటలు జీవితాలు అర్థం. ఏ కష్టం ఉన్నా సుఖం ఉన్నా కానీ ఆయన తోటి చెప్పుకుంటాం. చెప్పుకుంటాం అంటే ఆయన పదవి ఉన్నా లేకున్నా కొన్ని పనులు చేసిండు. పదవి ఉంటేనే కాదు, పదవి లేకపోయినా చేశాడు. మళ్ళీ అదొకటి, మా తాతలు మా ముత్తాతలు కాబట్టి వాళ్ళు వెనకటి న్యాయం మర్తలేరు. వెనకటి ముచ్చట్లు మర్తలేరు. గిది గిట్టుంది. వెనకటి మనిషి ఒక మనిషి ఉంటేనే కదా నలుగురు నేర్చుకునేది. నేర్చుకుంటారు మంచిగానే అన్ని చెప్తున్నాడు. 40 సంవత్సరాల నుంచి ఉన్నాడు. మా లమ్మడిపల్లెలో ఒక బాయిలో దిగితే బాయిలో సచ్చితోడు బతికితే ఆయన దగ్గరికి వచ్చి ఫోన్లు చేస్తే డాక్టర్ పట్టిండు, మంచిగా అయిండు. ఒక ప్రాణాన్ని బతికించాడు. మంచిగా అయిండు. థ్యాంక్ యూ. కాంగ్రెస్కి ఇస్తాం. ఓటు దానికే వేస్తావు? దానికే ఇస్తాం. ఎందుకు వెయ్యవు? మాకు దాంతోనే బతుకుతున్నాం మేము. దాంతోనే బతుకుతున్నారు అంటే ఇంతకు ముందు ఉన్న బీఆర్ఎస్ కానీ ఏం చేయలేదు? ఏం చేయలేదు. ఇది చేసింది జీవన్ రెడ్డి చేసిండు. ఇది జీవన్ రెడ్డి గారు వేశారు. ఇంకంతే. ఇక లేకపోతే అసలు ఏమీ లేదు ఇక్కడ. ఏం లేదు మాకు. మరి ఆయన మంచిగా చూస్తాడు. అయితే చూస్తాడు. ఆయనకే వేస్తావు నీ ఓటుని? ఆయనకి వేస్తాం మేము. మాది ఎక్కడ పెద్ద పేరు పోతుంది. మొత్తం మీరందరూ ఆయనకే వేస్తారు? ఆయనకి వేస్తాం. ఓకే అమ్మా. నమస్తే అన్న. నమస్తే మేడం. చాలా బాగున్నారు. మీ పేరు? అమీనుద్దీన్. ఓకే, ఏం చేస్తుంటారు ఇక్కడ? ఫ్రూట్ షాప్ ఉన్నది మేడం. మీ ఫ్రూట్ షాప్ ఉంది. ఓకే, మరి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి వేస్తాం అనుకుంటున్నారు మీ ఓట్ని? మా జీవన్ రెడ్డి షాప్కి వేద్దామని అనుకుంటున్నాం. జీవన్ రెడ్డి షాప్ ఎందుకు? జీవన్ రెడ్డి షాప్ చాలామంది గరీబోళ్ళకు రోడ్ల మీద బతకడానికి ఎంతో మాకు సహకరించారు. ఇప్పుడు కాదు, దాదాపుగా మాకు జగిత్యాల మేము వచ్చి 30 years పైన అయింది. మా డాడీ వాళ్ళందరూ చాలా జీవన్ రెడ్డి షాప్ దగ్గరనే వర్క్ చేశారు. ఆయన గుణం ఏంది, ఆయన గరీబోళ్ళకు తీసుకొని నడిపించే గుణం ఆయనది. అందుకే ఆయనకి ఓటు వేద్దామని అనుకుంటున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం మామూలుగా ఉంది అట్లా, కానీ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేము కాంగ్రెస్కే ఉన్నాం. వేస్తాం. వెల్కమ్ మేడం.